హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి. దానికన్నా ముందు నిన్న ఏం జరిగిందో చూద్దాం. ఫ్రైడే రోజు చూడండి, మనం ఏదైతే అనుకున్నామో లెవెల్స్, ఇది సెల్లింగ్ జోన్ ఉంటుంది, ఇది బయింగ్ జోన్ విచ్ ఇస్ లైక్ 24,300 కిందకి వెళ్తే క్లోజ్ పిఈ తీసుకోండి, అట్ 24,450 పైకి వెళ్తే కాల్ తీసుకోండి అన్నారు. సో మార్కెట్ వాజ్ అబ్సల్యూట్లీ ఇన్ ద సేమ్ జోన్. చూసారా, మనం ఏదైతే లెవెల్స్ తీసుకున్నా ఆ జోన్లోనే ఉండిపోయింది. సో అబ్సల్యూట్ సైడ్ వేస్ ఉండేది మార్కెట్ ఫ్రైడే. సో దేర్ వర్ నో ట్రేడ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే, ఏ ట్రేడ్స్ లేవండి. సో ఎవరైతే ట్రేడ్ చేయకుండా ఉన్నారో, లేకపోతే ఏం ట్రేడ్స్ తీసుకోలేదో, గుడ్ టు గో. కానీ దీంట్లో కూడా చాలా మటుకు ట్రై చేస్తూ ఉంటారు, ట్రేడ్స్ తీసుకోవాలి, ట్రేడ్ చేయాలి అని. దట్ విల్ నాట్ హెల్ప్ ఎనీ వన్. ఒక్కటి మీరు రియలైజ్ అవ్వాలి, ఇప్పుడు మనం ట్రేడ్ చేయాలి చేయొద్దు అనేది. మీరు ప్రీమియం చార్ట్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మార్కెట్లో ఏమంటారు, మొమెంటం ఉందా లేదా, మార్కెట్ ప్రైస్ పెరుగుతుందా లేదా అని. అది చూడడం నేర్చుకొని దాంట్లో మీరు రియలైజ్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే మీరు రియలైజ్ అయ్యారు ప్రీమియమ్స్లో మూమెంట్ లేదురా బాబు ఇవాళ. జస్ట్ సింపుల్గా మీరు ఏం చేయాలంటే పక్కన కూర్చోవాలి అంతే. ఆర్ఎల్స్ డోంట్ ట్రేడ్ ఎట్ ఆల్. ఆర్ఎల్స్ సిస్టమ్ బంద్ చేసి వేరే పనులు చేసుకున్న బెస్ట్ థింగ్. కానీ మీరు కూర్చొని చార్ట్లనే చూస్తూ ఉన్నారనుకోండి, ఇండెక్స్ చార్ట్నే, ప్రతి ఒక్క క్యాండిల్లో మీకు ట్రేడ్ కనిపిస్తుంటుంది. అరే రెడ్ క్యాండిల్ వచ్చింది, పీ తీసుకుంటా బాగుంటుంది. గ్రీన్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, అరే కాల్ తీసుకుంటే బాగుంటుంది. యూ విల్ బి థింకింగ్ ఇన్ దిస్, ఇలా ఆలోచించడం మొదలు పెడతారు. సో అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి ట్రేడ్ తీసుకుంటారు. దాంట్లో ప్రీమియమ్స్ పెరగవు. ఆర్ఎల్స్ మీరు కొంచెం పెరిగి ఒకటేసారి డిప్ అవుతుంది, మీకు ఎస్ఎల్ హిట్ అవుతుంది. ద బెస్ట్ థింగ్ ఇస్, మీరు ఎప్పుడైతే చాట్ని అనలైజ్ చేసి మనకి ఈరోజు ప్రీమియమ్స్ పెరగవు అని మీరు డిసైడ్ చేసుకోగలుగుతారో, దట్ ఈస్ వెన్ యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ ట్రేడింగ్. ఓకే, సో రేపటికి ఏంటి, సింపుల్, సేమ్ లెవెల్స్ మళ్ళీ మీరు చూడండి. ఆల్మోస్ట్ 12th నుంచి 17th వరకు, ఆర్ఎల్స్ నిన్నటి ఆ ఫ్రైడే వరకు 3 days అబ్సల్యూట్ సైడ్ ఒకటే జోన్లో నడుస్తుంది చూడండి. ఇటు 450 పోవట్లేదు, ఇక్కడ 300. ఇది ఒకసారి అయ్యింది కానీ, బట్ మళ్ళీ వెళ్ళిపోయింది చూడండి. సేమ్ లెవెల్స్ విల్ అప్లై టుమారో ఆల్సో. అయితే ఒక్కసారి మనం ఆప్షన్ చేంజ్ చూసుకుందాం. మీరు అందరూ అనుకోవచ్చు, ఆప్షన్ చైన్ ఎందుకు చూస్తాం మనం, ఎప్పుడు ఆప్షన్ చైన్ చూడదాం, ఆప్షన్ చైన్ చూద్దాం అంటూ ఉంటారు అంటే, ఏం లేదు దీంట్లో. ఏం చూస్తామంటే మనకి ఈ ఎక్కడైతే వాల్యూమ్ ఎక్కడుందో, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాల్యూమ్ ఎక్కడుందో మనం ఉన్న స్పాట్ కన్నా, దాని పైనదేమో విల్ వర్క్ యాజ్ రెసిస్టెన్స్. కింద స్ట్రైక్ ప్రైస్ దగ్గర, మన స్పాట్ ప్రైస్ కన్నా కింద ఎక్కడైతే వాల్యూమ్ ఎక్కడుందో దోస్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్. అది మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ 24,400 దగ్గర మీకు మంచి వాల్యూమ్ ఉంది, రైట్. 400 బ్రేక్ అయితే 450 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 450 నుంచి మళ్ళీ 500కి వెళ్తుందా అంటే 500కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ మళ్ళీ పెద్ద వాల్యూమ్ ఉంది. సో మీకు 400 బ్రేక్ అయితే మాక్సిమం 450, 460 దాకా, 470 దాకా వెళ్తాం. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కింద పడే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. నాకు తెలిసి 450 దాటం. ఎందుకంటే మీరు చాట్లో చూసారు కదా, ప్రీవియస్ డే అదే థర్స్డే రోజు 450 బ్రేక్ అవ్వడానికి ట్రై చేశారు కానీ, ఫ్రైడే రోజు మాత్రం 24,400 పైకి కూడా వెళ్ళలేదు మనం. ఓకే, సో కింద సైడ్ చూడండి. ఇప్పుడు మార్కెట్ చూడండి, మీకు టైట్ జోన్ ఎందుకు ఉంది మొన్న అంటే, చూడండి 400 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది, 350 దగ్గర అండ్ 300 దగ్గర వాల్యూమ్ ఉంది. అంటే ఈ జోన్లోనే 150 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ఉండిపోయింది. అందుకే మీకు ప్రీమియం పెరగలేదు. సో డౌన్ సైడ్ కూడా మీకు 24,300 కింద క్లోజింగ్ ఇస్తేనే యూ కెన్ లుక్ ఫర్ 250, 200 అండ్ 150 దాకా, 100 దాకా కూడా టార్గెట్స్ చూడొచ్చు డౌన్ సైడ్. అప్ సైడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మీకు ప్రతి 100 రౌండ్ ఫిగర్ దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది చూడండి. 24,400, 24,500, 24,600, రైట్. సో మీకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ మోర్. ఓకే, ఇంకొకటి ఒక్క నిమిషం, దీంట్లో ఏంటి, 1 minute. ఓకే, ఇక్కడ చూడండి, ప్రైస్ చూడండి, మీకు అప్ సైడ్ ప్రైస్ లేదండి. ఏంటిది, వాల్యూమ్ వచ్చింది, ప్రైస్, వాట్ ఈస్ దిస్ ఇస్ యాక్చువల్ ప్రైస్. ఓకే, పైన సైడ్ చూడండి, కాల్ సైడ్కి ఎక్కువ ప్రీమియమ్స్ లేవు, పుట్ సైడ్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి.
అదే డౌన్ సైడ్ గూడా సేమ్ థింగ్ మీకు పుట్ సైడ్ ప్రీమియమ్స్ లేవు. కాల్ సైడ్ ప్రీమియమ్సే ఉన్నాయి. సో, మీకు చూడండి ఎక్కడైతే వాల్యూమ్ సో, మీకు రేపు 2 థింగ్స్ జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఐదర్ మార్కెట్ ఈ లెవెల్స్ 24,600 దాకా గూడా ఎళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు ట్యూస్‌డే రోజు ఎక్స్‌పైరీ. రైట్. మీకిప్పుడు కాల్ సైడ్‌లో చూడండి ప్రైస్ లేనే లేదు. అంటే ఈ ప్రైస్‌ని 2 డేస్ మెయింటైన్ చేయాలంటే దే కాంట్ డూ థట్. సో, వాళ్ళేం చేస్తారంటే మార్కెట్‌ని ఒకసారి సింపుల్‌గా పైకి తీసుకెళ్ళి ఈ ప్రీమియమ్స్ పెంచుతారు. అండ్ ఈ ప్రీమియమ్స్‌ని తగ్గిస్తారు. తగ్గిచ్చి అప్పుడు ఈ 2 లెవెల్‌గా వచ్చేటట్టు చూసుకుంటారు. వచ్చాక ట్యూస్‌డే రోజు దే విల్ ట్రై టు గెట్ ది ప్రైస్ డౌన్. అదన్నా జరగొచ్చు. లేదా రేపు సీదా ప్రైస్ కిందకి తీసుకొచ్చేసి ఈటిల్ని పెంచి ఈటిల్ని తగ్గిస్తారు. మళ్ళీ ట్యూస్‌డే రోజు మళ్ళీ పైకెళ్ళొచ్చు. ఎయిదర్ థింగ్ కెన్ హ్యాపెన్. రేపు మీకు 2 సైడ్‌లు ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఎక్స్‌పైరీ రోజు ఇంత చిన్న వాల్యూస్‌తోని మీరు ఎక్స్‌పైరీ రోజుకెళ్లారనుకో అంటే ట్యూస్‌డే గూడా ఇప్పుడు చూడండి సింపుల్. ఇక్కడ చూడండి 320, 310 రూపీస్ ఉంది హై. ఇక్కడ చూడండి 220 రూపీస్ ఉంది. అంటే 90 రూపీస్ ప్రీమియమ్సే ఉన్నాయి మనకి పైకెళ్తే. కిందకి గూడా సేమ్ ఉండొచ్చు. అగో చూడండి. 284 అండ్ 120. 284 అండ్ 120 అంటే 160 రూపీస్ ఇటు సైడ్ ఉంది. 90 రూపీస్ ఇటుంది ప్రీమియమ్స్. సో, దిస్ విల్ బి హార్డ్. రేపు గూడా నాకు తెలిసి మాక్సిమం సైడ్‌వేస్ ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే ఒకటేసారి పైకెళ్తది మార్కెట్. ఒకటేసారి కిందకన్నా ఎళ్తది. బోత్ థింగ్స్ కెన్ హ్యాపెన్. ప్రీమియమ్స్ తక్కువున్నాయి కాబట్టి 2 డేస్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. మండే అండ్ ట్యూస్‌డే. సో, థట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. సో, సింపుల్. మనకిప్పుడు సేమ్ మళ్ళీ 24,450 పైకెళ్తే క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ 470, 500 అండ్ 550 దాకా టార్గెట్స్ చూడొచ్చు. ఇంకా పైకెళ్తే మీకు 600 దాకా కూడా రావచ్చు. డౌన్ సైడ్ సింప్లీ 24,260 కిందకెళ్తే లుక్ ఫర్ 24,300 కిందకెళ్తే లుక్ ఫర్ 24,260, 235, 200, 170 అండ్ 140 ఈ టార్గెట్స్ చూడొచ్చు డౌన్ సైడ్. ఈ జోన్‌లో ఉంటే మాత్రం ట్రేడ్ చేయకండి. ప్రీమియమ్స్ లేవక్కడ. మీరు చూసారు గదా! ఆప్షన్ చైన్‌లో ప్రీమియమ్స్ లేవు. సో, మార్కెట్ లో ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. సో, ప్లీజ్ డోంట్ ట్రేడ్ ఈ జోన్‌లో ఉంటే మాత్రం. ఓకే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.